హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క సైడ్ భాగానికి జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, బ్లౌజ్కి ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కుట్టాను, అదేవిధంగా స్లీవ్స్ కూడా వేశాను. ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మన వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దీనిలా బ్యాక్ పార్ట్కి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, సైడ్ జాయింట్ని ఏ విధంగా వేసుకోవాలి, అదేవిధంగా సైడ్ నీట్ ఫినిషింగ్గా ఏ విధంగా కూడా కుట్టుకోవాలో తెలుసుకుందాము. ఇలా విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ అదేవిధంగా పైన తర్వాత ఈ చంక భాగం దగ్గర ఖర్చు భాగాలు ఇలా మూడు మనకి ఇక్కడ సమానంగా రావాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం చంక భాగం దగ్గర చూసుకోవాలి. ఈ చంక భాగం దగ్గర ఖర్చు భాగాలు అనేవి రెండు పైవైపుకు ఉండాలి, రెండు సమానంగా రావాలన్నమాట. ఇక్కడ మనకి హ్యాండ్ అనేది ఎక్కువ తక్కువ వచ్చింది కదా, పూర్తిగా కుట్టిన తర్వాత మనం దాన్ని కట్ చేసుకొని లెవెల్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫస్ట్ అయితే ఒక వైపు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ఖర్చు భాగాలు పైవైపుకు ఉండాలి, రెండు సమానంగా రావాలన్నమాట. ఈ ఎక్కువ వచ్చిన దాన్ని మాత్రం అంటే హ్యాండ్ భాగం ఎక్కువ వచ్చింది కదా, అది పూర్తిగా కుట్టిన తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కొత్త వాళ్ళైతే కనుక క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు చూసుకోండి, రెండు ఇక్కడ మనకి సమానంగా వచ్చాయి, ఎక్కువ తక్కువ అయితే రాలేదు. ఇక్కడ కూడా మీరు పిన్ అనేది పెట్టేసుకోండి. ఆ తర్వాత పైన కూడా పిన్ అనేది పెట్టేసుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర. చూడండి, ఇలా అన్నమాట. ఇలా మనకి రెండు సమానంగా వచ్చాయి. ఒకవేళ మీకు సమానంగా రాలేదు, ఒకవేళ మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేయాలంటే ఈ చంక భాగం దగ్గర ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా అదే కుట్టులో కలిపి కుడుతూ మెల్లమెల్లగా కిందికి ఒక పావించ్ అనేది డౌన్ చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే. లేదు, ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ను విడిగా తీసుకొని ఇక్కడ కూడా కొంచెం ఇలా పావించు లెవెల్లో పెంచాలి. ఇలా పావించు లెవెల్లో పెంచుకుంటూ ఆ పై కుట్లలో ఈ కుట్టును కూడా కలిపేయాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే ఫ్రంట్ పార్ట్ను విడిగా తీసుకొని పావించు అనేది కిందికి కుట్టు వేయాలి. లేదా బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే బ్యాక్ పార్ట్ కూడా. ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కూడా చిన్నగా చేయొచ్చు, చంక భాగం దగ్గర కుట్టు వేసుకోవచ్చు, లేదా షేప్ బెల్ట్ దగ్గర కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇలా మనము లెవెల్ అనేది చేసుకోవాలి. ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత ఈ చంక భాగాలు కూడా సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ రెండు సమానంగా వచ్చాయి కాబట్టి ఎలాంటి ఆల్టరేషన్ అయితే చేయట్లేదు. కొంతమందికి షేప్ బెల్ట్ వేసినప్పుడు రెండు సమానంగా రాకపోవడం, షేప్ బెల్ట్ చిన్నగా అయితే ఫ్రంట్ పార్ట్ చిన్నగా రావడం, షేప్ బెల్ట్ పెద్దగా అయితే ఫ్రంట్ పార్ట్ పెద్దగా రావడం జరుగుతుంది కదా, అప్పుడు ఇలా సరి చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా రెండు సమానంగా రావాలి. మీకేమైనా కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ చంక భాగం దగ్గర కొంచెం డౌన్కి కుట్టు వేస్తే రెండు సమానంగా వస్తాయి. ఇప్పుడు ఇలా చూసుకోండి, ఇలా చూసుకొని ఇక్కడ పైన పిన్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా హ్యాండ్ అనేది, సేమ్ అదే విధంగా లెవెల్ చేసుకోండి. ఇది కొంచెం ఎక్కువ తక్కువ వస్తే పైన కూడా ఎక్కువ తక్కువ వస్తుంది. పైన మాత్రం రెండు సమానంగా చేయకండి, సెట్టింగ్ అనేది పోతుంది. ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకుందాం. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక భాగం దగ్గర ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 2 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. లేదు కొలత బ్లౌజ్ ఉంటే కనుక కొలత బ్లౌజ్ ద్వారా కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఏ విధంగా కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరి భాగాన్ని కూడా 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు 3 పాయింట్స్ని కలుపుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా డాట్స్ లాగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ కింద మార్కింగ్ అయితే కనబడుతుంది, సేమ్ దాని మీదే లైన్ అనేది గీస్తున్నాను అన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనిపైన కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. మీరు పైనుంచి కిందికైనా వేసుకోవచ్చు, కింది నుంచి పైకైనా వేసుకోవచ్చు, అంటే మీ చేతి యొక్క అలవాటును బట్టి అనమాట. ఇలా కరెక్ట్గా ఫస్ట్ రివర్స్ కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా క్లాత్ బాగానే పట్టేసుకోండి. ఫస్ట్ చంక బాగానే పట్టేసుకొని కరెక్ట్గా చూడండి రెండు సమానంగా వస్తున్నాయి లేవని చెప్పేసి. ఇక్కడ మనమైతే సేఫ్టీకి ఫస్టే పిన్ అయితే పెట్టేసాము.
చూడండి ఇలా చంక భాగాలు ఖర్చు భాగాలు రెండు పైవైపు ఉండాలి, రెండు సమానంగా కలవాలి, పై భాగము కింది భాగము సమానంగా కలవాలి. చూడండి ఇలా ఇలా చూసుకొని ఇలా రెండే విధంగా పైవైపు అనుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండు సమానంగా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని కుట్టు వేసుకోవాలి, రెండు ఈక్వల్గా రావాలి. ఒకవేళ మీకు ఈక్వల్గా రాకపోయినట్లయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొంచెం ఖర్చు భాగం అనేది పెంచుకుంటే సరిపోతుంది. చూసారా ఈ విధంగా ఇలా ఖర్చు భాగాలు పైకి రావాలన్నమాట. మీకు తేడా అనేది జస్ట్ ఒక ½ ½ ఇంచ్ అయితే ఓకేనండి. మరీ 1 ఇంచు మరీ తేడా వస్తే కనుక మీరు మరీ తప్పుగా కుట్టినట్టు కాస్త అటు ఇటు అయితే కనుక పర్వాలేదు. ఇలా చివరి భాగాన్ని కూడా ఈ విధంగా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చూసారా ఇలా ఈ విధంగా మనము కుట్టు అనేది వేసుకున్నాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దీనికి ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి కదా. ఎక్స్ట్రా కుట్లు అనేవి 3 నుంచి 4 వేసుకోవచ్చు. మొత్తం 4 వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఒకటి వేసుకున్నాం కదా, ఇంకొక 3 వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్స్ట్రా కుట్టు అనేది ఏ విధంగా వేసుకోవాలంటే కరెక్ట్ మనకి ఇక్కడ పాదం లెవెల్లో ఒకే లెవెల్లో రావాలన్నమాట. ఇక్కడ పాదం అనేది ఉంది కదా మనకి స్టిచ్చింగ్ మిషన్ దగ్గర, ఈ పాదం గ్యాప్లో రావాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఇది ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పు, అంటే కరెక్ట్గా కుట్టు యొక్క ఎడ్జ్ భాగాన ఈ పాదం అనేది ఉండే విధంగా చూస్తున్నాను కాబట్టి మనకి కరెక్ట్గా ఒకే విధంగా వస్తుంది. చూసారా ఈ విధంగా ఇలా సేమ్ రావాలి. ఈ చంక భాగం దగ్గర కూడా ఒకే విధంగా ఉండాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే క్రిస్ క్రాస్గా వేస్తారు, అంటే అటేసిన కుట్టు ఇటు వస్తుంది, ఇటేసిన కుట్టు అటు వస్తుంది అనమాట. అంటే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో బ్లౌజ్ అనేది టైట్ అయినప్పుడు కుట్టు విప్పాలంటే వాళ్ళకి ఏది విప్పాలో అర్థం కాదు. ఈ కుట్టు అటు పోతుంది, ఆ కుట్టు ఇటు పోతుంది చంక భాగం దగ్గర. అలా కాకుండా ఇలా 4 వరుసగా వేసుకుంటే మీకు ఫ్యూచర్లో టైట్ అయితే ఒక కుట్టు అనేది స్ట్రైట్గా విప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ దీన్ని తిప్పి మళ్ళీ కుట్టు వేసుకోవాలి. మీకు ఇక్కడ ఉన్న చేతి అలవాటును బట్టి మీరు పైనుంచి కిందికి వేసుకోవచ్చు, కింది నుంచి పైకి వేసుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పి కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ మీరు ఎప్పుడు కానీ ఒకే లెవెల్లో రావాలి. మీరు ఎక్స్ట్రా కుట్టు వేసినప్పుడు స్ట్రైట్గా రావాలి, చంక భాగం దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలి. ఒక కుట్టు విప్పుకుంటే మళ్ళీ 3 కుట్లు మనకి నీట్గా కనబడాలి. మళ్ళీ ఒక కుట్టు విప్పితే మళ్ళీ 2 కుట్లు నీట్గా కనబడాలన్నమాట. మీరు అటు ఇటు ఇటు అటు వేసారనుకోండి అది ఏ కుట్టు విప్పాలో కూడా అర్థం కాదు. ఇలా ఇలా కరెక్ట్గా ఇలా 4 కుట్లు అనేవి వేసుకున్నాం. చూసారా ఈ విధంగా. ఇక్కడ మీరు ఎక్స్ట్రా దారాలు అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా దారాలు ఎప్పటికప్పుడు కట్ చేస్తే మనకి నీట్ ఫినిషింగ్ అనేది చాలా ముఖ్యం అనమాట. అంటే బ్లౌజ్ ఎలా కుట్టారో అనేది నీట్ ఫినిషింగ్ బట్టే మనకి అర్థమవుతుంది. ఇలా ఇలా మనం కుట్టు వేసుకున్నాం కదా, మొత్తం ఇలా 4 కుట్లనే వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఇలా ఇలా చూసుకొని స్ట్రైట్గా కాదు, స్కేల్ని క్రాస్గా, మనకి హ్యాండ్ లూజ్ దగ్గర స్కేల్ అనేది క్రాస్గా ఉండాలన్నమాట. ఇలా దీని ఇక్కడ లెవెల్ చేసుకుంటూ పైన క్లాత్ని తగ్గించాలన్నమాట. చూడండి ఈ విధంగా. మీరు పైన క్లాత్ మరీ తక్కువ ఉంటే కనుక దానికి తగ్గట్టుగా కట్ చేసుకోండి. చంక భాగం దగ్గర మాత్రం ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. మీకు ఇటు ఉల్టా వైపు కూడా చూపిస్తున్నాను, ఇటువైపు రెండో వైపు కూడా చూపిస్తున్నాను. కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. మీకు ఏమైనా చంక భాగం దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఇలా 4 కుట్లు వేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే కట్ చేయకండి. ఇప్పుడు సేఫ్టీకి చివరి భాగాన్ని అయితే ఒక కుట్టు అనేది వేస్తున్నాను. అంటే ఇక్కడ ఓవర్లాక్ అయితే లేదు కాబట్టి ఇలా కుట్టు వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇలా ఎప్పటి ధరలు అప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కువ తక్కువ ఉంటే కనుక కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ సరి చూస్తున్నాను, కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. దాని ఇలా మళ్ళీ కట్ చేసుకొని ఇలా సరి చేస్తున్నాను. ఈ చంక భాగానికి కింద కొంచెం అన్నమాట. ఇలా ఇలా మనకి నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ కుట్లు కూడా నీట్గా కనబడడానికి దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే కూడా మనకి ఇక్కడ కుట్లు నీట్గా కనబడతాయి, క్లాత్ కూడా అణిగినట్టుగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. ఇది నార్మల్ 2x2 పీస్ కాబట్టి ఏమీ కాదు. ఒకవేళ మీరు లైనింగ్ బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం మందంగా ఉండి మీరు ఖర్చు కనుక మరీ ఎక్కువ పెడితే కనుక ఖచ్చితంగా సైడ్లో చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి. ఇస్తే కనుక మీకు సైడ్ ఫిట్టింగ్ అనేది ఉబ్బుబ్బుగా ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా సైడ్కి చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి. ఇలా రెండో వైపు కూడా చూపిస్తున్నాను. మీరు ఒకసారి ఐరన్ చేయండి, కుట్లు కూడా చాలా నీట్గా కనబడతాయి.
సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఎంతో నీట్ ఫినిషింగ్గా మీ క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చినా లేదా బాడీ పార్ట్ కూడా రెండు ఈక్వల్గా రాకపోయినా కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి ఇలా నీట్ ఫినిషింగ్గా మనము కుట్టుకోవచ్చు.